హలో, అందరికీ నమస్తే. నేను మీ రేణుక. జ్యూసీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి ఉండలండి. స్మూత్గా, సాఫ్ట్గా, తినే కొద్దీ తినాలనిపించేలాగా పిల్లలు చాలా అడిగి తింటారండి. చూడండి, ఇలా పట్టుకోగానే అలా విరిగిపోయింది. చక్కగా చాలా జ్యూసీగా ఉందండి. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో మనం కంటిన్యూ చేద్దాం, వచ్చేయండి. కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశానండి. కట్ చేసిన ముక్కలను అన్నిటినీ కూడా చక్కగా శుభ్రంగా వాష్ చేశాను. ఇలా వాష్ చేసిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేద్దాం. ఇవన్నీ కూడా జార్లో వేసేసుకోవాలండి. మిక్సీ వేసేసి ఒకసారి తిప్పుదాం. ఎక్కడా కూడా కొబ్బరి ముక్కలుగా లేకుండా చక్కగా అంతా ఇలా అయిపోయేలా చేసుకోవాలి. స్టవ్ మీద ఏదైనా పెట్టుకోవచ్చండి, బాండి. ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి కాగిన తర్వాత మనం ముందుగా ఇలా మెత్తగా చేసి ఉంచుకున్న కొబ్బరిని వేసేద్దాం. ఈ కొబ్బరిని చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. స్లోగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. స్లోగా సిమ్లో పెట్టేయండి. బ్రౌన్ కలర్లోకి వస్తుందండి కొబ్బరి. హెల్త్కి కొబ్బరి చాలా మంచిదండి. మనకి ఈ ఆయిల్లో కూడా కొబ్బరి నూనె తింటే ఒళ్ళు తగ్గుతుందని కూడా చాలామంది చెప్తారు. కొబ్బరి చాలామంది ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఎంత తిన్నా ఒళ్ళు రాదు. కొబ్బరి తినొచ్చండి, కొబ్బరి తినొచ్చు, కొబ్బరి నూనె వాడచ్చు కూరల్లోకి ఒళ్ళు తగ్గాలి అనుకుంటే. ఇదిలా మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదండి. దీనిలో బెల్లం వేసుకుందాం. బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేసిన తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా పంచదార కూడా వేసుకుందాం. ఇదంతా కరిగే వరకు కలుపుకోవాలండి. బెల్లం పాకం మొత్తం కరిగిపోవాలి. బెల్లం ఇలా పాకంలో వచ్చేసేయాలండి. ఈలోపు యాలక్కాయలు దంచి వేద్దాము. 3 యాలక్కాయలు తీసుకొని వీటిని దంచేసి వేస్తున్నానండి. వేసిన తర్వాత ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత ఫ్లేవర్ భలే ఉంటుంది కదా. ఇది దగ్గరకు వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాం. ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలండి. వెంటనే వేడిది మనం వీటిని ఉండలు చేసుకోవడానికి తీసుకుంటే చేయి కాలిపోతుంది కదా. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి పక్కన చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఇలా ఉండలు చేస్తే బాగుంటుందండి. చాలా స్మూత్గా, జ్యూసీగా చాలా బాగా కుదిరినాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. బెల్లం కాబట్టి తినొచ్చండి, అందరూ తినొచ్చు ఇంట్లో. టేస్ట్ కోసం వేసుకుంటే షుగర్ వేసుకోండి, లేదు వద్దు అనుకుంటే అది స్కిప్ చేసేయండి. దేవుడి దగ్గరికి ఎప్పుడైనా కొబ్బరి చిప్పలు అలా కొట్టినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా చేసేసుకోండి. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫుల్ వాచింగ్ వీడియో మొత్తం వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చూసేవాళ్ళు తప్పకుండా ఫుల్గా మొత్తం పెట్టిన వీడియో మొత్తం చూడండి. అప్పుడే మాకు ఉపయోగపడుతుందండి. జ్యూసీగా హెల్త్కి చాలా మంచిదైన కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో మీరు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.